ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి చదువు వల్ల సంస్కారం వల్ల జీవితం, ఇవన్నీ కూడా మరి పాఠశాలలో నేర్పిస్తారు. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని, ఇంత చక్కని వాతావరణంలో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, ఎవరు కూడా ఈ సమాజంలో ఖాళీగా ఉండకూడదు. చిన్నప్పుడు చదువుకోవాలి, ఆడుకోవాలి, బాగా తినాలి. మూడు కార్యక్రమాలు. పెద్దగా అవుతా ఉంటే జీవితం కోసం ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే రాజకీయమా. ఆ విధంగా జీవనం కొనసాగుతుంది. దానిలో భాగంగా మరి భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ ద్వారా, దాంతోపాటు అంటే హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు కూడా ఖాళీ ఉండకూడదు. టీవీ చూసి, సినిమాలు చూసి ఈరోజు వ్యవస్థ మొత్తం పక్కదారి పోతుంది. మరి ఒక టీవీలో ఏముంటుంది, రకరకాల అంటే అవంతా వాళ్ళు కల్పించుకొని చేసేటువంటి, అవి చూసి మనం ఆనందపడుతూ దానికి అంతా మనం ఆకర్షితమై జీవితాలు మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ ఖాళీ సమయం కానీ, మరి మొత్తం సమయం కానీ మన ఒక ప్రతిభని ఉపయోగించి రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు. అందులో భాగమే ఈ హస్తకళలు అంటే ఎలాంటి ఖర్చు లేకుండా చిన్న చిన్న వస్తువులతోటి మన యొక్క తెలివి ఉపయోగించి రకరకాల అలంకరణలు కానీ, తర్వాత వస్తువులు కానీ చేసి దాంతో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. మరి అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు భారత ప్రభుత్వం చేస్తుంది. మరి దానిలో భాగంగా విద్యార్థుల్లో ఇలాంటి చక్కని కార్యక్రమం పైన అవగాహన కల్పించడం కోసం మరి ఈ క్రాఫ్ట్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇది తక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి అందులో మన ఒకసారి ఇక్కడ కార్యక్రమం జరిగినప్పుడు విష్ణుమూర్తి సార్ గారు అంటే మా పాఠశాలకు ఏదైనా ప్రోగ్రామ్ చేయండి, మరి దానిలో భాగంగా మరి మేడం గారు చెప్తే వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆమె చాలా పెద్ద బాధ్యత. మరి ఎక్కడో హైదరాబాద్లో ఉంటుకుంటూ మరి మొత్తం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు మీకు అందరికీ ఈ హస్తకళల యొక్క ఉద్దేశం ఏంటి, మరి గవర్నమెంట్ ఏ సౌకర్యాలు చేస్తుంది, భవిష్యత్తులో మీరు ఏ విధంగా పోవాలని దాంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుగర్చన మేడం గారు, ఏడీ గారు, తర్వాత విపిన్ గారు, వారు హైదరాబాద్లో ఉండి మొత్తం చేస్తుంటారు. విష్ణుమూర్తి సార్ హెచ్ఎం గారు, మండల విద్యాధికారి గారు, తర్వాత అరుణ టీచర్ గారు. కాబట్టి ఈ కార్యక్రమం 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమానికి మరి ప్రారంభోత్సవానికి చేసేటువంటి సుగర్చన మేడం గారిని మాట్లాడవలసిందిగా. ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని లభించేటటువంటి ముందు సంవత్సరాల అన్నింటినీ వాళ్ళ దేశానికి కొల్లగొట్టుకుపోయి అక్కడ లభించిన అక్కడ పరిశ్రమల్లో యంత్రాలు ఉపయోగించి తయారైన వస్తువులు తీసుకొచ్చి అమ్ముకునేటువంటి మార్కెట్లుగా వాళ్ళ యొక్క వస్త్రాజ్యాలను తయారు చేయడానికి దీనివల్ల ఏమైందంటే అంతకు ముందున్నటువంటి హస్తకళలన్నీ అంతరించిపోవడం జరిగింది. అంతకు ముందున్నటువంటి హస్తకళలన్నీ మెల్లమెల్లగా దాని మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళ సంఖ్య నశించలేదు. ఇంకా ఏమవుతుందంటే ఇవి ఇట్లే ఉంటే ఆయన అంతరించిపోతాయి భారతదేశంలో అనేటటువంటి ఆలోచనతో మరి విద్యార్థులకు కూడా ఇవి నేర్పిస్తే ఈ హస్తకళలు అనేవి భారతదేశంలో సజీవంగా ఉండడమే కాకుండా మనకు మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి అనే విధంగా మేడం బోధించడం జరిగింది. మీరంతా మరి పరీక్షల సమయం ఉంది, అయినప్పటికీ రోజు ఒక గంటన్నర సేపు వీటన్నిటిని క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఇంకా ఒక 6 రోజుల టైం ఉంది పరీక్షలు. అంటే మరి ఇవన్నీ బంధుపెట్టి పరీక్షలు చదవాలనుకుందా అనేటువంటి క్వశ్చన్ ఏముంది, మరి నేర్చుకుంటూనే ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్